శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. ఇవాల్టి రోజుల్లో సైన్స్ ఎంత ఎదిగిన టైంలో నిజంగా జాతకాలు జ్యోతిష్యాలు ఇవన్నీ నమ్మచ్చా అండి? పంచభూతాలు ఏదైతే ఉన్నాయని మనం నమ్ముతున్నాం, ఇదే కనుక మనం నెగిటివ్గా కనుక మనం ఉంటే అది రివర్స్గా మారుతూ ఉంటుంది. ఈ రివర్స్గా మారేది యాక్సిడెంట్లు జరుగుతుంది. మనం పుట్టినప్పుడే బ్రహ్మదేవుడు మన తలరాత రాసేస్తాడు. ఇప్పుడు ఈ జాతకాలు తెలుసుకోవడం వల్ల మనం దాన్ని మార్చగలుగుతామా సార్? భగవంతుడు మనకు చిప్ ఇచ్చాడమ్మా. మంచి చేసినా చెడు చేసినా లోపల కౌంట్ అవుతుంది. మనం 100 మంది చేత జ్యోతిష్యం చెప్పించుకున్నా, జాతకం చెప్పించుకున్నా, యాగాలు చేసిన, పూజలు చేసిన పోదు కదా. 100-200 మారదు. దోషాలు పోయే పరిస్థితి అయితే మొత్తం అంతా కూడా ఇదే పనిలో ఉండి ఇంకా వేరే అన్ని పాపాలు చేసి ఇదే పూజలు చేసేసుకొని, సే ఫర్ ఎగ్జాంపుల్ వాడికి తినడానికే డబ్బులు సరిగ్గా లేవు, జాతకం చూపించుకోవడం జరిగింది. సే ఏదన్నా ఒక యాగం చేయాలో, జపం చేయాలో దానికి 15,000 20,000 అవుతాయి అని అన్నారు. నిజంగా పూజలు చేయిస్తేనే గ్రహాలు సంతోషిస్తాయా? మన పూర్వకాలంలో జాతకాలు లేనప్పుడు, శాస్త్రం లేనప్పుడు, ఏమి వాడికి దిక్కు తోల్చినప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టరా అని చెప్పారు. సగం జాతకంలో దోషాలన్నీ హరించగలిగే శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు మనకి ఇస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా జాతక రీత్యా నాకు ఎప్పుడు శని ఫేజ్ నడుస్తుంది అని అనుకుందాం. మీరు అర్జెంటుగా జపం చేయించండి, మీరు అర్జెంటుగా యాగం చేయించండి. అదే రవి గారి దగ్గరికి వచ్చి శని పీరియడ్ నడుస్తుంది అని తెలుసుకున్నాక మీరైతే, అమ్మ నీకు శని పీరియడ్ నడుస్తుంది, శని ఇంత బలంగా ఉన్నాడు, ఇంత బలహీనంగా ఉన్నాడు, శని ఎముకలకు, కీళ్ళు, నరాలు వీటికి సంబంధించిన ఆధిపత్యాన్ని వహిస్తాడు. ముందు నీ హెల్త్ని కరెక్షన్ చేసుకోమని చెప్తాను. టైం బాగోలేనప్పుడు ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. అసలు ఈ యాంగిలే ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. ఇది రెగ్యులర్గా మనం వినే టాపికే, కానీ ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కాస్త సింప్లిఫై చేసి చెప్తాను. జనరల్గా మనం ఆస్ట్రాలజీ, జ్యోతిష శాస్త్రం గురించి చాలా వింటూనే ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ మనలో చాలామంది నమ్ముతారు కూడా. ఎగ్జాక్ట్లీ ఆదివారం మనకి ఈనాడు పుస్తకంలో చివరి భాగంలో వచ్చేటువంటి వారఫలాలు చదవడం దగ్గర నుంచి, యూట్యూబ్ వీడియోస్లో ఈ నెల రాబోతున్న వారం అసలు ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉంది అని, గ్రహబలం ఏ రకంగా ఉంది అని అనలైజ్ చేసుకోవడం వరకు చాలామంది వీటిని ఫాలో అవుతూ ఉంటారు. మనకి తెలిసినటువంటి ఒక సామాన్యమైన భాషలో ఇదే ఆస్ట్రాలజీ అని అనుకుంటే, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఆస్ట్రాలజీ జ్యోతిష శాస్త్రాన్ని వాడుతూ మన హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా అంటే, మనకి ఏదైనా ఒక జబ్బు వచ్చో, వ్యాధి వచ్చో, హాస్పిటల్కి వెళ్ళి దానికి సంబంధించి వైద్యం తీసుకుంటూ అదొక పెద్ద ప్రణాళిక కంటిన్యూ అవ్వకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. అంటే రేపటి రోజున పలానా జరగచ్చు, మనం జాగ్రత్త ముందరే పడాలి. ఒక సిమ్టమ్ అనేది వెంటనే రాదు. ఇప్పుడు హార్ట్ అటాక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సైలెంట్ హార్ట్ అటాక్స్ వస్తాయి. దానికి ముందర మనకి తిది, వారం, వర్జం చూసుకొని హార్ట్ అటాక్ రాదు. సో ఏదైనా ఒక మెడికల్ సిచ్యువేషన్ అరైజ్ కాబోతోంది అని ఆస్ట్రాలజీ యూజ్ చేసి దాని గురించి ముందుగానే తెలుసుకొని దానికి సంబంధించినటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం వల్ల మనం బాగుంటాం, ఈ సమాజం బాగుంటుంది అని చెప్పే విధానమే మెడికల్ ఆస్ట్రాలజీ. సో ఆస్ట్రాలజీ గురించి మనకు తెలుసు, మెడిసిన్ గురించి మనకు తెలుసు. అందుకనే అన్నాను ఇందాక ఇంట్రడక్షన్లో, రెండు మనకి చాలా బాగా తెలుసు. బట్ వీటిని కంబైన్ చేస్తే ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఈ మాట మేబీ ఇంట్రడక్షన్ నా పరంగా నేను మాట్లాడాను, కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ దగ్గర నుంచి చాలామంది మెడికల్ ఆస్ట్రానమీని నమ్ముతూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. చాలా పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్ గురించి మాట్లాడచ్చు. బికాజ్ నేను ఒక్కొక్కళ్ళ పేర్లు తీసుకోకూడదు కాబట్టి నేను తీసుకోవట్లేదు. బట్ అదర్వైజ్ చాలామంది ఆయనని ఫాలో అవుతున్నారు. ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పడంతో పాటు దానికి ఒక సొల్యూషన్ తెలుసుకోవడంతో పాటు హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఎనర్జీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కెరియర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఆస్ట్రాలజీ అని అనుకుంటే, ఫార్ అ బెటర్ సొసైటీ, ఫార్ అ హెల్దియర్ సొసైటీ మెడికల్ ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్లోకి వస్తే అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి, అసలు ఆయన ఏం చేస్తారు, ఏ రకంగా ప్రజలకి సహాయం చేస్తారు, ఈ విషయాల గురించి ఇవాళ పాడ్కాస్ట్లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు మణికాంత్ మెడికల్ ఆస్ట్రాలజీ సెంటర్స్. వీరికి విజయవాడ, హైదరాబాద్, వైజాగ్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి నాతో పాటు జాయిన్ అవుతున్నారు రవికుమార్ గారు. MA ఆస్ట్రాలజీ చేశారు, మెడికల్ ఆస్ట్రాలజిస్ట్గా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అసలు ఈ సబ్జెక్ట్ గురించి అండ్ ఈ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, మనకి ఏ రకంగా హెల్ప్ అవుతుంది అనే అంశం గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. రవి గారు నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం అండి. వండర్ఫుల్ సార్, సూపర్.
సరే అసలు ఏంటి ఈ మెడికల్ ఆస్ట్రాలజీ అనేది ఫర్ ద ఫస్ట్ టైము అంటే నేను విన్నప్పుడు ఏంటి ఇలాంటిది ఒకటి ఉందా అని అనిపించింది. ఏం చెప్తారు అసలు బేసిక్ గా ఒక పామరుడికి కూడా అర్థం అవ్వడానికి వాట్ ఈస్ మెడికల్ ఆస్ట్రాలజీ? మెడికల్ ఆస్ట్రాలజీ సింపుల్ మెథడ్ అమ్మా. ఇప్పుడు ఆస్ట్రాలజీ జ్యోతిష్యం అనేది గ్రహాలు, ఈ వారం ఎలా ఉంది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఇవన్నీ రాసులు బట్టి చూసుకునేది పూర్తి కంప్లీట్ ఆస్ట్రాలజీ. అసలు మెడికల్ ఆస్ట్రాలజీ అంటే మన హెల్త్ కరెక్షన్, అంటే ఒక మన ఆరోగ్యానికి సంబంధించిన ఏ గ్రహం యొక్క కారకత్వం వల్ల ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాని కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి, ఏ గ్రహం సూచిస్తుంది, ఇప్పుడు అవయవాలు అంటే వైద్య విషయంలో ఎలా చూపిస్తుంది అంటే మన అవయవాల యొక్క ఆర్గాన్స్ యొక్క క్యాపబిలిటీయే ఆర్గాన్స్. ఒక లివర్ ఉందనుకోండి, గురుగ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది. అలా ఒక ఆర్గాన్స్కి ఒక గ్రహాల్లో ఒక ఆధిపత్యం వహించే స్థితిని మన ఋషులు కనిపెట్టిన విధానం అంతా కూడా వైద్య విషయంలో కూడా వాళ్ళంతా కూడా దీని మీద బేస్ చేసుకుని ట్రీట్మెంట్ జరిగే పరిస్థితి ఉండేది. దాన్ని బేస్ చేసుకుని మనం ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, వాళ్ళకున్న దీన్ని బట్టి మనం తీసుకొని వాళ్ళ లగ్నం ఎలా ఉంది, వాళ్ళ లగ్నం అంటే వాళ్ళ శరీరం, మనస్సు, బుద్ధి, వాళ్ళు ఎంత సూచించేది లగ్న బలమే. ఆ లగ్న బలం 70% లగ్నం బలం మీదే వాళ్ళ యొక్క జీవన శైలి అంతా ఉంటుంది. లగ్నం నుంచి సప్తమ స్థానం ఏదైతే ఉందో భార్యాభర్త స్థానం, పంచమ స్థానం సంతాన స్థానం ఎలా ఉంది, ఎలాంటి సంతానం వీళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు, ఇవన్నీ కూడా మన జాతకాన్ని సూచించి చెప్తాం. దీని వెనకాల ఏదైతే ఉందో ఆ గ్రహం చెడు కూడా ఏదైతే చెడు ప్రభావాన్ని చూపిస్తుంది, ఆ చెడు ప్రభావాన్ని కూడా మీరు ప్లస్కి ఎలా మార్చుకోవాలి, ఆరోగ్యవంతులుగా ఉంటూ ఈ జాతకాన్ని మీరు ఎలా బ్రహ్మాండంగా ఉపయోగించుకొని ఉన్నత స్థితికి ఎలా జీవితాన్ని ఆస్వాదించాలి చెప్పేది మెడికల్ ఆస్ట్రాలజీ. ఈ మెడికల్ ఆస్ట్రాలజీలో ఏంటంటే మీరు జీవితంలో ఒక శుక్రమహాదశ ఉంది, దీప్తి గారు మీకు శుక్రమహాదశ నడుస్తుంది, ఉచ్చ స్థితిలో మంచి పేరు ప్రఖ్యాతులతో ఉన్నారు. ఆ శుక్రుడు యొక్క ఉచ్చ నీచ స్థానాలు ఉంటాయి. ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఆయన యొక్క ఇచ్చే ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటాయి, నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటాయి. ఆ ఎనర్జీ లెవెల్స్ని మీరు ప్లస్గా ఎలా మార్చుకోవాలి, ఆ మైనస్లో ఏదైతే ఆ శుక్రగ్రహం ఏ విధమైన ఇబ్బంది పెట్టే దాన్ని మీరు మెంటల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆరోగ్య రకంగా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మీరు అధిగమించవచ్చు ఆ ప్రభావాన్ని నుంచి, హాస్పిటల్కి వెళ్లకుండా అనేది మన జీవన శైలిలో మార్పు తీసుకొచ్చి వాళ్ళని మన సాధకులుగా తయారు చేయడమే మెడికల్ ఆస్ట్రాలజీ. సరే ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ గురించి డీటెయిల్గా మాట్లాడుతున్నాం కాబట్టి నా మనసులో ఉన్న డౌట్లన్నీ అడుగుతాను. సో దట్ ఈ సొసైటీలో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్గా నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి, మీడియాలో ఉన్నాను కాబట్టి సహజంగా సొసైటీలో ఉన్న డౌట్స్ వీటి గురించి మాట్లాడుకుందాం. సరే ఇప్పుడు మెడికల్ ఆస్ట్రాలజీ కావచ్చు, ఆస్ట్రాలజీ యాజ్ అ సబ్జెక్ట్ కావచ్చు, మన సైడ్ ఎస్పెషల్లీ మన సాంప్రదాయంలో పెళ్లికి ముందు వధూవరులకి జాతకం కలిసిందా అని చూపించి అన్నీ ఫాలో అయ్యి పెళ్లి చేస్తారు. కానీ మధ్యలో ఆ అబ్బాయి చచ్చిపోవచ్చు, అమ్మాయికి ఏమన్నా కావచ్చు. అంటే మన జాతకం కలిస్తేనే కదా పెళ్లి దాకా వెళ్తుంది. మరి మధ్యలో బంధం ఎందుకు ఆగిపోతుంది? మరి జ్యోతిష్యం నిజంగా అంతగా ప్రెడిక్ట్ చేయగలిగితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండవుగా. ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఇరు జాతకాలని మనం పెళ్లికి ముందే వాళ్ళ యొక్క వివాహ పంతన అంటాం. వివాహ పంతనాలో జాతకాన్ని పార్వతీదేవి పరాశర మహర్షికి సగభాగమే చెప్పింది. సగభాగం అనేది పూర్తిగా ఆమె దగ్గర ఉంచుకుంది. చెప్పే జాతకుడు ఎవరైతే ఉన్నాడో అతని గురుబలం ఉండి, వాక్శుద్ధి ఉండగలిగి, అతని పరంపర తల్లిదండ్రులు, తాత ముత్తాతల నుంచి వచ్చిన దైవికంగా ఉండగలిగితే, ఆ జాతకాన్ని కూడా వారం 10 రోజుల నుంచి 20 రోజులు కనుక స్టడీ చేయగలిగితే, దాంట్లో ఉన్న పొటెన్షియల్ని కనుక తీసుకుని మనసు పెట్టి చూడగలిగితే దాని పూర్తి వివరణ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి. దాన్ని 1 నిమిషంలో 2 నిమిషాల్లో ఇప్పుడు వీళ్ళంతా చూసి చెప్పేది ఆ వివరణలో ఏక నక్షత్రంకి కూడా పెట్టుడు ముహూర్తాలని చెప్తున్నారు. ఇదివరకు రోజుల్లో ఈ ముహూర్తాల్లోనే మన దేవాలయాల్లో కూడా విగ్రహాలు అవనివ్వండి, పెద్ద పెద్ద ఈ శంకుస్థాపనలన్నీ కూడా ఆ ముహూర్తంలో అవన్నీ కదలిక, రాళ్లలో కదలిక బలహీనంగా ఉన్నప్పుడు అవన్నీ కూడా ప్రతిష్టలు జరిగాయి. అంత మ్యాన్ పవర్ లేనప్పుడు కూడా అవన్నీ ఏంటి, ఒక నేచర్లో ఉన్న ఒక పవర్ని వాళ్ళు గమనించి దాని యొక్క ముహూర్తాలను పెట్టి ముందుకి తీసుకెళ్లేవాళ్ళు. అలాంటి సైంటిఫికల్గా మనం ఎన్ని టెంపుల్స్లో మనం చూస్తాం, ఎంత శిల్పితో ఉన్నాయి. ఇంతవరకు కూడా పురాతన టెంపుల్స్ ఎంత ఇదిగా మన దగ్గరలో ఉన్న మంగళగిరి టెంపుల్ చూడండి, గాలిగోపురానికి ఇంతవరకు చెక్కు చెదరకుండా ఉంది. మరి ఇవాళ రోజుల్లో అన్ని బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఎలాంటి దురపరిస్థితిలో 50 ఏళ్ళు వచ్చేటప్పటికి దాని అంతా కూడా ఆర్కిటెక్చరింగ్ అంతా తేడా వచ్చేసి పాడైపోయే పరిస్థితుంది. అందుకని ఏంటంటే చెప్పే విధానాన్ని తెలుసుకున్న నాలెడ్జ్ ఎవరైతే దాంట్లో ఉన్న పండిత పామరులు ఏదైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉందమ్మా. వాళ్ళ సబ్జెక్ట్ని ఏంటంటే వాళ్ళు
ఎక్స్పోజ్ అవ్వకుండా కొంతమందికి వాళ్ళకి చెప్పగలుగుతున్నారు. ఎక్కువ మందికి వాళ్ళు చెప్పే పరిస్థితులు లేరు. అలా చాలామంది నేను చూశాను. ఇప్పుడు ఇదంతా కూడా కమర్షియల్‌గా మారిపోయి ఒక నక్షత్రం ఉంది. ఒక పురోబాధ నక్షత్రం అంటే ఉంది. ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే కంప్యూటర్‌లోకి ఎక్కిస్తే ఎవరికైనా జాతకం తెలిసిపోతుంది. చాట్ జీపీటీని అడిగితే వెంటనే జాతకం వచ్చేస్తుంది. ఇది తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక నక్షత్రం ఉంది. ఒక పురోబాధ నక్షత్రం కుంభరాశి అనుకోండి. ఏక నక్షత్రం ఇంకో అమ్మాయిది కూడా నక్షత్రం పర్లేదు చేసేసుకోండి అంటారు. వీళ్ళిద్దరికి ఏమవుతుంది? అది ఎందుకు డిస్టర్బెన్స్ వస్తుంది? ఇద్దరికి ఒకేసారి ఏలినాటి శని వస్తది. ఇద్దరికి ఒకేసారి అష్టమ శని వస్తది. ఇద్దరికి ఒకే దశలు నడుస్తా ఉంటాయి. ఈ దశలో వాళ్ళిద్దరు డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోతాయి. యుగోస్ ఎక్కువైపోతాయి. యుగోస్‌ని వాళ్ళున్న పేరెంట్స్ వాళ్ళు పెద్దవాళ్ళు ఇదివరకు ఏం చేసేవాళ్ళు, చక్కగా ఉండాలమ్మా, కాపురం చేసుకోవాలి, బాగుండాలని చెప్పి వెనకాల కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేవాళ్ళు. ఏవండి అసలు నాకు అర్థం కాని విషయం ఇవాల్టి రోజుల్లో సైన్స్ ఇంత ఎదిగిన టైంలో నిజంగా జాతకాలు, జ్యోతిష్యాలు ఇవన్నీ నమ్మచ్చా అండి? గ్రహాలు ఇవన్నీ నిజంగా ఉన్నాయా అండి? సో, ఇది పంచభూతాలు ఏదైతే ఉన్నాయో అని మన బేస్ అవ్వచ్చు. పంచభూతాలు మనకు కనపడతాయి. సూర్యచంద్రులు పంచభూతాలు ఏదైతే ఉన్నాయో అలా అయితే నమ్ముతున్నాము. జాతకంలో గ్రహాల యొక్క కారకత్వాలు కూడా ఉన్నాయి. హ్మ్. దాన్ని మనకి అదే పనిగా ప్రతిసారి రోజు నాకు ఈ గ్రహం ఎలా ఉంది, ఈ గ్రహం ఉందని చూసుకుంటే ఆ గ్రహం మననే పట్టుకుని అది అది వేరే పనే లేకుండా మననే పీడించుకునే పరిస్థితి కాదు. హ్మ్. ఏదైతే మన సిస్టమ్ ఏదైతే ఉందో మన డ్యూటీయే భగవంతుడు. మనం చేసే పని ఏదైతే ఉందో భగవంతుడు. ఈ చేసే పని మనం ఏదైతే ధర్మాన్ని కనుక నీతి నిజాయితీ మీదకి వెళ్ళగలిగితే గ్రహాలు మన ప్లస్గా మారుతూ ఉంటాయి. హ్మ్. ఇదే కనుక మనం నెగిటివ్గా కనుక మనం ఒక వేరే యాంగిల్లో ఉంటే అది రివర్స్గా మారుతూ ఉంటాయి. ఈ రివర్స్గా మారేది యాక్సిడెంట్లు జరగటం, రోడ్ యాక్సిడెంట్లు జరగటం, అకస్మాత్తుగా మనం వీళ్ళకి బ్రెయిన్ స్ట్రోకులు రావటం. ఇలా నేను పొలిటికల్ చాలామంది జాతకాలని నేను స్టడీ చేశాను. వాళ్ళ చివరి స్థితిలో ఇవన్నీ వీళ్ళకి ఎందుకు వచ్చింది ఈ జబ్బు ఏంటి ఇవన్నీ చేస్తే వాళ్ళు చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఎంతోమందిని వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క వేడుపులు అవనివ్వండి, వాళ్ళ యొక్క దోషాలు ఇవ్వండి, ఇవన్నీ కూడా నేచర్ ఏం చేస్తుంది, మనకన్నా మెమొరీ ఎక్కువ. అది మనం గమనిస్తూ ఉంటుంది. మనం ఏం గుర్తించలేదు, మనం ఎవరు చూడట్లేదులే, మన ఇష్టం అనుకుంటాం. అది మనకన్నా మెమొరీ ఎక్కువ. అది మనం ఏదైతే మనం ఇస్తామో అది రిటర్న్ మనకి ఇస్తుంది. రవి గారు మీరు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళతో కూడా పనిచేశారని చెప్తారు కదండి. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ పేర్లు బహుశా చెప్పకూడదు కాబట్టి నేను అడగట్లేదు. బట్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా షేర్ చేసుకోగలరా మాకు? అంటే చూసే వాళ్ళకి కూడా ఒక నమ్మకం, ఒక ధైర్యం వస్తుంది కదా అని అడుగుతున్నాను ఈ ఇప్పుడు ప్రశ్న. మీరు ఇందాకనే కూడా నేను మీకు చూపించాను. మా 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 నెక్స్ట్ మా సినిమా డైరెక్టర్ గారు ఎస్వి కృష్ణారెడ్డి గారు వ్యాధివాస్ మూవీ తీస్తున్నారు. హ్మ్. సో ఆయనకి సంబంధించిన సినిమా సంబంధించిన జాతక రీత్యా కూడా మంచి సూపర్ హిట్ అవ్వాలని చెప్పి వాళ్ళ ఇంట్లో కూడా ఆయన నాడి పరీక్ష చేయడం జరిగింది. హ్మ్. వాళ్ళ ఇంట్లో కూడా క్రతువులే జరిపించాం, అవన్నీ మీకు చూపించడం జరిగింది. హ్మ్. అలాగే మా తేజ గారు ఉన్నారు డైరెక్టర్. నెక్స్ట్ హనుమాన్ మూవీ తీస్తున్నారు ఆయన. హ్మ్. హనుమాన్ మూవీ ఆయన తీసే మూమెంట్లో నెక్స్ట్ మన గూగుల్ అకాడమీ కూడా చంద్రబాబు నాయుడు మన అమరావతిలో కూడా కొన్ని ఎకరాలు ఆయనకి ఇచ్చి కేటాయించి చేసుకున్న పరిస్థితి ఉంది. హ్మ్. సో వీళ్ళందరూ కూడా ప్రముఖులు, వీళ్ళంతా కూడా దేశానికి ఎంతో మందికి ఉపయోగపడే వ్యక్తులు. ఎంతో మంది వీళ్ళు ఒక సినిమా తీస్తే ఎంతో మంది బతికే స్థితిలో ఉన్న స్థితిగతులు వీళ్ళందరి. హ్మ్. సో వీళ్ళందరూ కూడా మనం నాకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకి టైం కుదిరినప్పుడల్లా వాళ్ళ అడ్వైజ్ ఇవ్వటం, వాళ్ళకి ముందుకు నడిపించుకెళ్ళటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే నేను నిజంగా చెప్తున్నాను కదా, ఎక్కడో విన్నాను పెద్ద పెద్ద వాళ్ళకి ఇట్లా ఆస్ట్రలాజికల్ అడ్వైజ్లు ఇచ్చే వాళ్ళు ఉంటారు అని విన్నాను. ఇప్పుడు లైవ్ లో మీతో మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ అదే గుర్తొస్తున్నాయి నాకు. తేజ గారు అన్నారు, ఏమన్నా మీ గురించి చెప్పాలంటే ఏం చెప్పమంటారు, ఎలా చెప్పమంటారు అని అడిగారు. సో టైం వచ్చినప్పుడు మీరే చెబుతుకెళ్ళలేదు సార్ అని అన్నా. లేదు రవి గారు, సో అంటే ఒక అంత బిజీ షెడ్యూల్లో ఒక 3 hours 4 hours అలా కూర్చుని ఆఫీసులో డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఆయన కూడా మంచి స్పిరిచువల్గా చాలా నాలెడ్జ్ పర్సన్ ఆయన. హ్మ్. సో నాకు సినిమా ఇండస్ట్రీలో తెలియకుండా అంటే ఎప్పుడు బయట పెట్టకుండా ఇంత నాలెడ్జ్ పర్సన్స్ డివోషనల్గా ఇలా ఉంటారా అనేది నేను వాళ్ళతో సత్సంగం చేస్తే కానీ నాకు తెలియలా. హ్మ్. సో వాళ్ళందరూ అంటే మీరు కూడా ఇతరులాగా జాతకం చూసి ఈ యాగం చేయాలి, హోమం చేయాలి, జపం చేయించాలి అని చెప్తారా? లేకపోతే మీరు సజెస్ట్ చేసే విధానం ఏంటి? దీప్తి గారు మంచి క్వశ్చన్ అడిగారమ్మా. మన సిస్టంలో యజ్ఞయాగాదులు, క్రతువులు ఇవన్నీ కూడా మన లోక కళ్యాణం కోసం, అంటే అందరూ బాగుండటానికి కోసం, పాజిటివ్ వైబ్రేషన్ కోసం, శుభకార్యాలు మన ఇంట్లో ఏదైతే శుభకార్యాలు జరుగుతున్నాయో దైవబలం కోసం ఈ కార్యక్రమాలన్నీ జరిపించుకోవటం జరుగుతుంది. పర్టికులర్గా ఈ గ్రహశాంతులు ఇవన్నీ కూడా ఇది కమర్షియల్గా చేసి కమర్షియల్గా ఏదో ఇచ్చేసే పరిస్థితి కాదు. వాళ్ళ యొక్క సివియారిటీ ఏదైతే ఉందో మానసికంగా ఒక ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడే సివియారిటీని వాళ్ళు కంట్రోల్ చేయడానికి కూడా డాక్టర్ ఇచ్చి ఒక యాంటీబయాటిక్ ఇచ్చి ఒక మెడిసిన్ ఇచ్చి దాన్ని ఎలా అయితే ఇదవుతున్నారో డివోషనల్గా చేసుకోవటం వల్ల ఆ పాజిటివ్ వైబ్రేషన్ వాళ్ళకి వచ్చి ఆ పరిస్థితిని ఏదైతే ఆ సమస్యను అధిగమించడానికి శక్తి సామర్థ్యాలు అనేది
దైవికంగా వాళ్ళకి పుంజుకుని ముందుకెళ్ళటానికి మన దైవ కార్యాలు ఇవన్నీ కూడా చేసుకునే కారణం. అంటే రవి గారు మీరు చెప్పిన ఉద్దేశం బాగుంది. కానీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాడికి తినడానికే డబ్బులు సరిగ్గా లేవు. జాతకం చూపించుకోవడం జరిగింది. ఏదన్నా ఒక యాగం చేయాలో, ఓ జపం చేయాలో దానికి 15,000 20,000 అవుతాయి అని అన్నారు. ఇవాళ రోజున అమ్మో నేను ఈ యాగం చేయించకపోతే ఇంకా నాకు అసలు గ్రహాలు నన్ను పట్టి పీడిస్తాయి, ఇంకా నేను ఎందుకు పనికిరాను అని మానసికంగా ఇంకా కృంగిపోతాడు. అంటే నేను అడిగిన క్వశ్చన్ నిజంగా పూజలు చేయిస్తేనే గ్రహాలు దీప్తి గారు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. మన పూర్వకాలంలో జాతకాలు లేనప్పుడు, శాస్త్రం లేనప్పుడు, ఏమి వాడికి దిక్కు తోల్చినప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టరా అని చెప్పేవాడు. అంటే కనిపించే ప్రత్యక్ష దైవం ఏదైతే ఉందో సూర్య భగవాన్ని కనుక ప్రతిరోజు ఉదయం లెగంగానే ఆయన నమస్కారం చేయటం వల్ల సగం జాతకంలో దోషాలన్నీ హరించగలిగే శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు మనకి ఇస్తాడు సూర్య భగవాన్ అంటే. దాంట్లో వాళ్ళు ఏది మంచి ఏది చెడు అని విశ్లేషణ చేయగలిగే పరిస్థితి కూడా ఆ సూర్య భగవాన్ ప్రత్యక్ష దైవం కాబట్టి వీళ్ళకి ఆ జాతకుడు ఇవ్వగలుగుతాడు. అది బేసిక్. అది ఆ బేసిక్ని మిస్ అయిపోతున్నారు. చంద్రుడు రాగానే ఇదివరకు ఏం చేసేవాళ్ళు, సత్యనారాయణ వ్రతాలు చేసేవాళ్ళు. చంద్రుడు రాగానే ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని వచ్చేవాళ్ళు. ఎందుకంటే చంద్ర యొక్క బలం పెరగడానికి. ఇలా బేసిక్గా ఆ గ్రహాల యొక్క బలాలు ఏదైతే ఉన్నాయో ఆ ఎనర్జీని తీసుకోకుండా ఒకరోజు క్రతువు జరిపించేసి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తే అది అనేది అది చేయించుకునే వాళ్ళకి బానే ఉంటుంది. చేయించుకోలేని వాళ్ళకి పాపం మానసికంగా క్షోభ, అయ్యో నేను చేయలేదే అని. ఇవాళ రోజున అలాంటి సిచ్యువేషన్స్ లో చాలా మంది నా దగ్గరికి వచ్చి అడుగుతారమ్మా. నేనైతే ఏం చెప్తానంటే, మీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ముందు మీ హెల్త్ ని కరెక్షన్ చేసుకోమని చెప్తాను. ఓకే, టైం బాగోలేనప్పుడు ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. అసలు ఈ యాంగిలే ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. ఓకే, ఏలినాడు శని వస్తుంది. ఏలినాడు శని రాగానే కంగారు పడిపోయి భయపడిపోతారు. శని అనేవాడు ఒక డిసిప్లిన్. ఒక డిసిప్లిన్ అంటే సూర్య చంద్రుల్ని బేస్ చేసుకుని ఒక నడవడికి నడిపించడమే శని యొక్క ప్రభావం. ఏలినాడు శని నడిచే వాళ్ళకి నేనే ఆచరించేవాడిని. నేనే ఏలినాడు శని స్టార్ట్ అయినప్పుడు నేను పొద్దున్నే కృష్ణానదికి వెళ్ళి సూర్యుడు ఉదయించే ముందు 5:30కి లేచి కృష్ణానదిలో వాకింగ్ చేసి సూర్య నమస్కారం చేసుకుని తర్వాత 1 గంటకి ఏదైతే ఉందో మనం తీసుకునే ధూపదీప నైవేద్యాలు అనేది గుళ్ళో ఎందుకు పెట్టారనుకున్నారు? మన ఆరోగ్యం కోసమే పెట్టారు. 8, 1, 7 అనేది ఒక టైమింగ్స్ అనేది ఆ సిస్టమ్ మన యొక్క నేచర్ కనెక్టివిటీ అయ్యింది కాబట్టి మన శరీరం యొక్క డైజెస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో మన ఆ యొక్క దాన్ని అనుగుణంగా నివారణ చేసుకునే స్థితిలో ఇది మిస్ చేసుకొని గొళ్ళమ్మట తిరగటం, పూజలమ్మట తిరగటం వల్ల నీ లోపల డైజెస్ట్ సిస్టమ్ ఎస్టిక్ అయిపోయి ఎస్టిక్లు కొత్త రోగాలు వచ్చేసేసి నీ మైండ్ ఖరాబ్ అయిపోయి చేసే పని మీద దృష్టి పెట్టకుండా నీ ఇంటికి యజమాని అయి ఉండి నీ భార్య నీ పిల్లలు నీ అంతా కూడా నీ మీద ఆధారపడితే నువ్వు సైకాలజికల్గా వీక్ అయిపోయి వీళ్ళందరూ కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి. ఎగ్జాక్ట్లీ, ఇవాళ అదే చూస్తున్నాం మనం. అందుకనే ఆస్ట్రాలజర్స్ అందరూ చాలా కమర్షియల్ అయిపోయారు అని కూడా మాట్లాడుకుంటున్నాం మనం. ఆస్ట్రాలజీ అంటే జీవితం మీద ఆశ కలిగించేదే కానీ వాళ్ళు సైకాలజికల్గా ఒక ఫోబియా అని ఒక పేషెంట్ గానో లేకపోతే ఒక రకమైన దోషాల్లాగా ఉంచేది కాదమ్మా. మనకి జీవితంలో ఒక నావిగేటర్ లాగా ఆస్ట్రాలజీ హెల్ప్ అవ్వాలి. స్పీడ్ బ్రేకర్ ఉంది. మీకు ఈ దశ రాబోతుంది, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. ఇక్కడ మీరు 100లో 40 స్పీడ్లో వెళ్ళండి. రవి గారు, ఇప్పుడు మీకే జాతకం చూపించాం అనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా జీవితంలో ఒక స్పీడ్ బ్రేకర్ రాబోతోంది. మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఆ స్పీడ్ బ్రేకర్ని దాటిస్తారా? ఆ స్పీడ్ బ్రేకర్ మన జర్నీలో అసలు రాకుండా చేస్తారా? లేదా ఆ స్పీడ్ బ్రేకర్లోకి వచ్చి గబుక్కున బాగా ఫ్రాక్చర్ అయ్యే బదులు ఏదో చిన్న దెబ్బతో తప్పించేలా చేస్తారా? అసలు మీరేం చేస్తారు? నేనేం చేస్తానంటే ఒక సినిమా ఇండస్ట్రీలో తీసుకోండి, ఒక మంచి నటుడితో సినిమా తీద్దామని నన్ను బాగా డబ్బులు తీసుకుని నేను రెడీ అయిపోయి ఉన్నారు ఒక ప్రొడ్యూసర్. సో నేను ఆ జాతకుడు ఆ హీరో జాతకాన్ని చూశాను. ఇతనికి ఏలినాడు శని స్టార్ట్ అవుతుంది. ఈయన ఏదైతే ఉందో ఏదైతే ద్రవ్యం ఈయన దగ్గర ఉన్న సొమ్ము ఏదైతే ఉందో పాడైపోద్ది అని నాకు అర్థమవుతుంది. దాన్ని ఏం చేశాను, నా మాట విన్నాడు కాబట్టి ఆయన ఏం చేశాను, ఈ యాంగిల్ కాదండి, ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ అంటే ఈ జాతకుడికి ఈ స్పీడ్ బ్రేకర్ లాంటిది ఫేస్ చేసే పరిస్థితి ఉంది. ఆయన నమ్ముకుని మీరు వెళ్ళటం వల్ల ఇక్కడ మీ సంపాదించిన ద్రవ్యం అంత వేస్ట్ అవుద్ది. ఇలా కాకుండా ఒక 2 మెట్లు దిగి సినిమా కాకుండా సీరియల్ తీయండి, అది హిట్ అవుద్ది అని చెప్పి డైవర్షన్ చేసి ఆ ఎనర్జీని ఇటు డైవర్ట్ చేయడం వల్ల అతని సినిమాలో కాకుండా సీరియల్ హిట్ అయ్యాడు. ఆ దోషం పోయింది. ఆయన మళ్ళీ కొంతమందికి ఇంకా ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇది నిజంగా జరిగింది అంటున్నారా? 100% ఆ ప్రొడ్యూసర్ని ఆ డైరెక్టర్ని మీకు నీ ఫోన్లో మాడిస్తాను. రే వా,
సూపర్. అంటే ఇంత ఖచ్చితంగా మీరు చెప్పేది జరుగుతోంది అన్నది నాకు అర్థమవుతుంది. అందుకనేగా అంతమంది సెలబ్రిటీల మీద కనెక్ట్ అవుతున్నారు. అంతేగా మరి. కానీ అసలు ఎవరన్నా పెళ్లి చేసుకోవడం పాపం వాళ్ళు ఇంకా విడిపోతారు అనుకుంటూ మొదలెడతారు. ఉమ్. లేదా ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే పలానా వాళ్ళు గెలుస్తారు, పలానా వాళ్ళు ఓడిపోతారు. ఈ రకంగా జనాల మధ్యలో నిలవడానికి క్రేజ్ కోసం ఆస్ట్రాలజీని యూజ్ చేసే విధానాన్ని మీరేమంటారు పర్సనల్ గా? బికాస్ ఇప్పుడు- మీరు కూడా అదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు డబ్బులు సంపాదించే మార్గాలు చాలా ఉంటాయమ్మా. ఉమ్, నా దృష్టిలో జనాలను భయపెట్టి వాళ్ళని ఏదో రకమైన రుగ్మతలు ఏదో బలహీనతని వాళ్ళకి అంటగట్టి ఉమ్, దాని మీద క్యాష్ చేసుకోవటం వల్ల ఉమ్, వీళ్ళకున్న దోషాలే కాకుండా ఉమ్. మళ్ళీ కొత్త దోషాలని క్యారీ చేసి అది వృద్ధాప్యంలో అయినా సరే ఆ కర్మ అనుభవించి తీరక తప్పదు. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్, వెరీ వెల్ సెడ్. మన పాతకాలంలో మన తాతల తండ్రులు 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూడా మెంటల్గా బాగున్నారు, ఫిజికల్గా బాగున్నారు. కొన్ని 4-5 కిలోమీటర్ల పొలాలు వెళ్ళి చూసుకుని పొలం గట్లంటని తిరిగి వచ్చారు. వాళ్ళకన్నా మన గొప్పవాళ్ళేం కాదు. వాళ్ళ జీవన శైలి ఒక సిస్టమ్ నడిపారు వాళ్ళు. అంటే ఇంటి పక్కన ఇంటి ముందు వాళ్ళందరూ బాగోకపోతే పిలిచి సరిచేసి అలా తప్పు చేస్తున్నావురా, ఇది ఇది కాదు ఇది కాదని చెప్పి సరిచేసి చెప్పేవాళ్ళు. అప్పుడు ఇంత సైకాలజికల్ ప్రాబ్లమ్స్ లేవు, ఈ గ్రహస్థితులు అప్పుడు లేవు. అదే సృష్టిలో మనం ఉన్నాం, అప్పుడు గ్రహాలు లేవా, అప్పుడు జాతకాలు లేవా? మరి ఎక్కడ వచ్చిందంటారు డిఫరెన్స్? ఎక్కడ వచ్చింది? ఏదైతే ఈ ఈ ఈ సోగ్గాళ్ళు ఏదైతే జనాల్ని తెలియని సబ్జెక్ట్, ఇది ఆస్ట్రాలజీని తెలియని సబ్జెక్ట్. ఈ తెలియని సబ్జెక్ట్ని ఒక మీడియాని 10 మందికి ఉపయోగపడే మీడియాని దీంట్లో ఊదర కొట్టేసి రకరకాలుగా చంద్రగ్రహణం వస్తుంది, గ్రహణం వల్ల ఎలా అవుద్ది, కుజిస్తంభన దోషం ఉంది, గురువు వీక్లో ఉన్నాడు, ఇలాంటివన్నీ వాళ్ళకి వేరే పని లేదమ్మా. గ్రహాలకి వచ్చి జనాలను పీడించి ఇబ్బంది పెట్టమేనా? ఇప్పుడు మనకి ఒక మానవ జీవితంలో ప్రకృతిలో అన్ని జీవరాశులకు వర్తిస్తుందిగా. ఒక మానవుడికి ఎందుకు ఈ గ్రహాలు జాతకాలు ఇవన్నీ ఉంటాయి? వాళ్ళకి ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ జాతకాలు ఉన్నాయి, అడవిలో జీవరాశులకి ఏ సిస్టమ్ ఎవరు వైద్యం చేస్తున్నాడు? అద్భుతం, కరెక్ట్, వెరీ వెల్ సెడ్ సార్. సరే, ఇప్పుడు మీరు మెడికల్ ఆస్ట్రాలజీ చూస్తారు కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా జాతక రీత్యా నాకు ఎప్పుడు శని ఫేజ్ నడుస్తుంది అని అనుకుందాం. సహజంగా శని పీరియడ్ నడుస్తోంది అని అంటే ఎవరన్నా ఏం చెప్తారు? మీరు అర్జెంటుగా జపం చేయించండి, మీరు అర్జెంటుగా యాగం చేయించండి. అదే రవి గారి దగ్గరికి వచ్చి శని పీరియడ్ నడుస్తుంది అని తెలుసుకున్నాక మీరైతే ఏం దీప్తి చెప్తారు? గారికి నేనేం చెప్తానంటే, అమ్మ మీకు శని పీరియడ్ నడుస్తుంది, శని ఇంత బలంగా ఉన్నాడు, ఇంత బలహీనంగా ఉన్నాడు. శని ఎముకలకు కీళ్ళు నరాలు వీటికి సంబంధించిన ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఎముకల బలానికి స్ట్రెంత్ పెంచుకోండి, మంచి డైట్ తీసుకోండి, శాండ్ వాక్ చేయండి. సో మీరు తీసుకునే ఖాళీ లేకుండా విడిగా 6 గంటల పని చేస్తే మీరు 10 గంటల పని చేయండి. శనికి ఎక్కువ కష్టపడటం అంటే ఇష్టం, ఎక్కువ దానమాలు ఎక్కువ మందికి సర్వీస్ చేయడం అంటే ఆయనకి ఇష్టం, ఏదైతే మీరు తెలియని మనుషులకి హెల్ప్ చేయడం అంటే ఆయనకి ఇష్టం. ఇలాంటివి చేయటం వల్ల మీరు ఇంకా కావాల్సిన శనికి చెడు చేయబోగా ఇంకా మంచి చేస్తాడమ్మా. అది కూడా మీరు మీ లైఫ్ స్టైల్లో మీరు ప్రతిరోజు కూడా నేను చెప్పిన విధానాన్ని మీరు గమనించుకోవచ్చని నేను చెప్తాను. ఇలా చెప్పే ఆస్ట్రాలజర్లు ఎవరైనా ఉన్నారా అండి సమాజంలో? గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి. నిజంగా మీకు ఈ సైన్స్ కనుక పరిచయం ఉంటే, నిజంగా కనుక మీరు జాతకాలు చెప్పించుకుని ఉంటే, అర్జెంటుగా రేపు పొద్దున హోమాలు చేద్దాం, యాగాలు చేద్దాం, జపాలు చేయిద్దాం, దానాలు ఇద్దాం అనేవాళ్ళు తప్ప ఇలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేర్ లైజ్ రవి గారి స్పెషాలిటీ. సరే, నాకు ఇంకొక మాట చెప్పండి సార్ ఆనెస్ట్గా. ఇప్పుడు మనం పుట్టినప్పుడే బ్రహ్మదేవుడు మన తలరాత రాసేస్తాడు, ఇది కదా మనం తెలుసుకున్నాం. గ్రహస్థితి ఏంటో, మన బలాలేంటో, మన ఫ్యూచర్ ఏంటి అన్నది డిసైడెడ్ కదా. ఇప్పుడు ఈ జాతకాలు తెలుసుకోవడం వల్ల మనం దాన్ని మార్చగలుగుతామా సార్? భగవంతుడు మనకు చిప్ ఇచ్చాడమ్మా. అంటే మన ఫోన్లో మనం కనిపెట్టిన దానికి చిప్పు పెట్టుకున్నాం, మనకు చిప్పు అనేది పెట్టాడు. మంచి చేసినా చెడు చేసినా లోపల కౌంట్ అవుద్ది, అది కౌంట్ అవుద్ది. ఆ కౌంట్ అయిందే నీకు రిపీటెడ్ అవుద్ది. దీప్తి గారు 10 మంది పిల్లలను చదివించారు. మీ జాతకంలో మీ బాబు కొంచెం అనారోగ్యంగా ఉన్నాడు, లేకపోతే ఇతనికి కొంచెం మేనరికం వల్ల, లేకపోతే పిల్లలు లేటుగా అవటం వల్ల చిన్న డిస్టర్బెన్స్ ఉంది. ఆ 10 మంది పిల్లలు నన్ను దీప్తిగా చదివించారు, దీప్తి గారి వల్ల నేను 10 మంది వైద్యం చేస్తున్నాం అనేది ఏదైతే పరోపకారం అందిందో, మీ జాతకంలో మీ సంతానానికి ఆ దోషం పోయి 100కి 200% మీ బాబు వెళ్ళకపోయినా 100కి 70% కూడా ఇతను అధిగమించి ఇతను కూడా పరిపూర్ణంగా ఒక జాతకుడిలాగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మారతాడు. అంటే మనకు అదే కదండి పెద్దలు చెప్తారు, పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అంటారు కదా. నేను అనేది ఏంటంటే, జాతకం ద్వారా తెలుసుకొని
మనం ఏమన్నా చేయగలమా? జాతకం ద్వారా తెలుసుకోవటం వల్ల మనకి తెలుసుకొని 100కి 200 చేయొచ్చు. ఎలా? ఎలా చేయొచ్చు? బ్రహ్మదేవుడు రాసేసాడు కదా, చేయొచ్చు, దాన్ని ఎవరు చేయొచ్చు. మార్చలేరు కదా. మనం 100 మంది చేత జ్యోతిష్యం చెప్పించుకున్నా, జాతకం చెప్పించుకున్నా, యాగాలు చేసిన, పూజలు చేసిన పోదు కదా. 100కి 200 మారదు. మనం ఇది దీని వల్ల ఏమవుద్ది, ఉపశాంతి. వర్షం పడినప్పుడు గొడుగు ఎలా పట్టుకుంటాము, ఉమ్, దాని వరకు ఆ ప్రభావాన్ని సివియారిటీ తగ్గటం వరకే ఈ యజ్ఞాలు, క్రతువులు, పూజలు, ప్రదక్షిణాలు ఇవన్నీ కూడా. ఉమ్. దీనిలో 100కి 200 దోషాలు పోయే పరిస్థితి అయితే మొత్తం అంతా కూడా ఇదే పనిలో ఉండి ఇంకా వేరే అన్ని పాపాలు చేసి ఇదే పూజలు చేసేసుకొని ఇంకంతా కూడా దేశాన్ని మొత్తం ఒక ఆ, అష్టంగతం పెట్టి పరిస్థితి ఉంటుంది. దీని ప్రభావం ఏంటంటే ఆ ఏలినాడు శనిలో ఆయన ఇచ్చే ప్రభావం యొక్క దీన్ని కాస్త ఇంటెన్సిటీ తగ్గించుకోవడానికి తట్టుకోవడానికి శక్తినిస్తాడు. అది. సరే, యాక్చువల్ గా నాకు ఇది పెద్ద డౌట్. మన కర్మ ఫలాన్ని మనం అనుభవిస్తాం కదా, అవును. జాతకం ద్వారా మన కర్మఫలం ఏంటి, దాన్ని మనం తగ్గించుకోవడానికి ఏమైనా చేయగలమా అన్న దానికి కూడా ఏమైనా రెమెడీ దొరుకుతుందా? చేసుకోవచ్చు. మన జాతక చక్రంలో మనం ఒక్కొక్క స్థానాలు ఉంటాయి. ఒక మన లగ్నం నుంచి సప్తమ స్థానం, భార్యాభర్త స్థానం అలా చెప్పాము. భాగ్యస్థానం 9 ఏదైతే మన పూర్వపుణ్యం ఉందో, దశమ స్థానం ఈ జాతకుడు ఈ జన్మలో ఏ కర్మ చేయడానికి వచ్చాడు అనేది 10వ ఇల్లు చూపిస్తుంది. లాభస్థానం అంటే ఎటువంటి లాభాలు ఇతను చేకూరుతాయి అనేది లాభస్థానాన్ని సూచిస్తాం. 1000 స్థానం అంటే ఏ విధంగా డబ్బులు పోగొట్టుకుంటాడు, ఏ విధంగా ఇతనికి ఇబ్బంది కలిగేది ఇలా సూచిస్తాం. మీరు అడిగిన ప్రశ్న జాతకానికి ఆ యొక్క యాంగిల్ని మనం చూడగలిగి సో అది కూడా మనం తెలుసుకోగలం జాతకం ద్వారా. తెలుసుకోగలం. మన పాత కర్మల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఆ కర్మల్ని మనం శాంతించుకోవడానికి మనం ఏం చెయ్యాలి అంటే న్యూట్రల్ చేసుకోవడానికి కూడా మనం తెలుసుకోగలం. చేసుకోవచ్చు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ లైన్. నాకు ఇప్పటిదాకా జాతకంలో ఇది కూడా ఆ, తెలుస్తుంది. అలాగే ఇప్పుడు కొంతమంది ఉంటారు, పుత్ర సంతాన్ని ఇచ్చేవాడు గురుగ్రహం. ఆ గురువు మకరంలో ఉన్నాడు అనుకోండి, ఆ గురుగ్రహం యొక్క సంతానం యొక్క ప్రాప్తి వాళ్ళకు ఉండదు. చాలా లేట్ అవుతుంది సంతానం, ఇదే పరిస్థితి ఉండదు. అదే వాళ్ళ యొక్క గురుబలం లేనట్టు. అదే కర్కాటకంలో గురువు ఉన్నాడు అనుకోండి, పుత్ర సంతానం బ్రహ్మాండమైన పుత్ర సంతానం ఉంటుంది, వాళ్ళ ఉన్నత స్థితికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అదే గురువు సంతానాన్ని ఇవ్వగలుగుతాడు, అదే గురువు సంతానం లేట్ చేయగలడు ఉండే పొజిషన్ ని బట్టి. ఉండే పొజిషన్. అది మనకు తెలుస్తుంది. అదే శుక్రుడు నీచులో ఉన్నాడు అనుకోండి, ఇన్లీగల్ కాంట్రాక్ట్స్లో ఇటు ఉంటాడు. అదే శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఏమి లేకపోయినా లగ్జరీస్ కార్లు, లగ్జరీస్ సంబంధించిన అన్ని భోగభాగ్యాలు అన్నీ కూడా అనుభవిస్తాడు. యూజువల్ గా నెగిటివ్స్ చెప్పరంటారు కదండి జాతకంలో. నెగిటివ్స్ దాన్ని నెగిటివ్ చెప్పటం అనేది నాకు ఇష్టం లేదమ్మా, నేను చెప్పను. మీరు చెప్పరు నేను పర్సనల్, చెప్పను. అంటే మీకు తెలుసు. నేను చెప్పను. ఎందుకు నేను చెప్పను అంటే వాళ్ళు మనం చెప్పే విధానాన్ని ఎంతో ఎక్స్పెక్ట్ చేసి మన దగ్గరికి వస్తారు. వాళ్ళకున్న ప్లస్లు మనం చెప్పగలిగితే ఆ ప్లస్లతో మైనస్ని మర్చిపోగలుగుతారు వాళ్ళు. లేదంటే నేను నెగిటివ్ చెప్పగలిగితే వాళ్ళే మానసికంగా సైకాలజికల్ వీక్ అయిన నా దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా నేను వాళ్ళని కొంగదీసి బాధపడుతూ వెళ్ళే సిచ్యువేషన్ నేను చూడలేను. అది మరి అలా చెప్పకపోతే ఉన్నది ఉన్నట్లుగా అన్యాయం చేస్తున్నట్లుగా. కాదు. ఎలా కాదంటే వాళ్ళని ఇది కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అనేది దీన్ని లైట్ గా తీసుకుని దీన్ని హైలైట్ చేసి చెప్తాను. దీప్తి గారు, మీ బ్రహ్మాండమైన జాతకం అమ్మ, చాలా బాగుంది. మీకు చాలా ఉన్నత స్థితిలో భగవంతుడు అన్నీ ఇచ్చాడు. కానీ ఇలాంటి దోషాలు చిన్నవి ఉన్నాయి, దీన్ని కూడా మీరు కరెక్ట్ చేసుకోండి, చిన్న విషయాలు చిన్నగా చేసుకోండి అని చెప్పి ఎలా చెప్తాను తప్పితే, దీప్తి గారు మీకు నాశనం, సర్వనాశనం, మీరు అసలు ఎందుకు పనికిరాదు, మీ ఛానల్ మారిపోతారు, అవన్నీ కూడా దుంపనాశనం, ఇలాంటి మాటలు ఇలాంటి పరిస్థితులు నా నోటంట రాదు, నేను చెప్పలేను కూడా. బట్ బేసికల్ గా అండి, మైనస్ ఏదైనా ఉంటే జీవితంలో ఏదైనా చేస్తే అది న్యూట్రల్ అవుతుందా సార్? అంటే రెమెడీస్ అన్నిటికీ ఉన్నాయా ఆస్ట్రాలజీలో? మీకు సీక్రెట్ చెప్తున్నానమ్మా. మన ఆరోగ్యంగా ఎప్పుడైతే ఆరోగ్యరీత్యా అంటే ఎల్డిఎల్, టీడీఎల్ కొలెస్ట్రాల్, హార్ట్కి సంబంధించినవి, ఎముకలకు సంబంధించి, డైజెస్ట్ సిస్టమ్ సంబంధించి ఇవన్నీ కూడా మనం ఏదైతే ఎంత ప్యూరిటీగా ఆరోగ్యవంతులుగా తయారైపోతామో జాతకంలో దోషాలే లేవు. అసలు అంత ప్యూర్ గా అంత హెల్దీగా ఎవరున్నారు సార్ ఈ రోజుల్లో? అందుకు నేను ఫోకస్ అంతా ఏం చేపిస్తాను, హెల్త్ మీద కరెక్షన్ చేపిస్తాను. అప్పుడు ఏమవుద్దంటే ఆ మైనస్లు ఇతని మీద అప్లై అవ్వదు అసలు. నేను చాలా మంది చూసాను నేను. అంటే మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటే వాడు పాజిటివ్ వైబ్రేషన్, అంటే వాడు ఏదైతే సాధన ఈ భూమి మీద ఏదైతే ఏ పని మీద వచ్చాడో ఆ పని మీద ఉంటాడు, వేరే డైవర్షన్ అవడు. ఓకే, దాంట్లో అసలు దోషాలు లేవు. అసలు 10 మందికి ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళ గ్రహాలు వాళ్ళకి అప్లై అవ్వవు. మనం అనే వాళ్ళకి అసలు జాతకం అప్లై అవ్వదు. నేను అంటే సెల్ఫిష్ అంటే జాతకం అప్లై అవ్వదు. అలా నేను చాలా మంది చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎక్స్పీరియన్సెస్ ఏదైనా షేర్ చేసుకోగలరా? ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని ఇప్పుడు మీరు చెప్పిన సెలబ్రిటీస్ అవనివ్వండి, అలాగే పెద్ద బిల్డర్స్ అవనివ్వండి. మా అపర్ణ రెడ్డి గారు, సివి రెడ్డి గారు ఉన్నారు, ఆయన చాలా ఇష్టం నాకు. ఆయన అంటే ఆయన ఎన్నో యజ్ఞాగాదులు క్రతువులు చేశారు. వాళ్ళ అపర్ణ కన్స్ట్రక్షన్ అంటే మంచి ఉన్నత స్థితిలో
ఉన్న పరిస్థితి. ఆయన ఎంతో మందికి తెలియకుండా హెల్ప్ చేస్తూ ఉంటాడు ఆయన. ఉమ్, ఆయన ఎప్పుడు ఎప్పుడు నూతనంగా 57 ఏళ్ళు ఆయనకి. మొన్న కూడా నాకు హైదరాబాద్లో కలిశారు. ఎంత ఎంత స్వాతి నక్షత్రం అయింది తులారాశి. ఎంత యాక్టివ్గా ఎనర్జీగా ఉన్నాడు ఆయన. ఉమ్. ఆ ఏలినాటి శనిలో కూడా ఆయన చూశాను. ఏలినాటి శనిలో ఆయనకు రుగ్మతలతో ఇబ్బంది ఉన్నాడంటే ఏలినాటి శనిలో కూడా ఇంకెక్కువ భారీ ప్రాజెక్టులు చేశాడు ఆయన. ఓ 10 మందికి ఉపయోగపడే స్థితిలో మనం ఉంటే నిజంగా ఆ గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఉండదు అని చెప్తున్నారు మీరు. గాట్ ఇట్. కమింగ్ టు యువర్ యాక్చువల్ కాన్సెప్ట్, నాడి చూసి జ్యోతిష్యం చెప్తారు అంటున్నారు కదా సార్. అవును. అంటే నాడి చూసి హెల్త్ ఎట్లా చెప్తారు, నాడి చూసి ప్లానెటరీ మూవ్మెంట్ ని ఎలా గెస్ చేస్తారు, అసలు ఆ కనెక్షన్ ఏంటి? ఇప్పుడు నాడి అనేది మన భారతీయ సంస్కృతి ప్రకారం వాత కఫపిత్త దోషాల మీద నాడి యొక్క బేస్ ఉంటుంది ఆయుర్వేదిక్ లో. ఓకే. దీన్ని బట్టి మన బాడీ సిస్టమ్ ఎలా ఉంది, ఉమ్, ఆర్గాన్స్ ఎలా పనిచేస్తున్నాయి, నర్వ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, బ్రెయిన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ తెలుస్తుంది. దీనికి ఆస్ట్రాలజీ పరంగా జాతక చక్రంలో రెండింటి కనెక్టివిటీ ఎలా ఉంది, హెల్త్తో పాటు ఇతని జీవిత విధానం ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఉమ్, ఈ రెండు ఈ మంచి టైం నడుస్తుందమ్మా దీప్తిగా, బ్రహ్మాండమైన టైం. కానీ ఇతనికి హెల్త్ ప్రాబ్లం, ఒక దీర్ఘకాలిక రోగం వెంటబడి పీడించే పరిస్థితి ఉంటుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనో లేకపోతే ఇంకోటో ఈ యోగాన్ని అనుభవించడానికి హెల్త్ సహకరించదు. ఉమ్. ఈ హెల్త్ కరెక్షన్ చేస్తే కానీ యోగం ఈ శుక్రమాదేశం ఉన్న వచ్చే స్థితిని అనుభవించలేడు. సో ఇది కరెక్షన్ చేయకపోతే ఈ శుక్రమాదేశ యోగం ఉన్న వీడికి అనుభవించలేని స్థితిలో ఉన్న యోగం ఉన్న ఉపయోగం ఉంది. అంటే ఇప్పుడు మీరు జాతకం చూడాలి అని అంటే డేట్ ఆఫ్ బర్త్ కావాలి, నాడిని కూడా పరీక్ష చేస్తారు మీరు, రెండు చూసుకొని టాలీ చేసుకొని చెప్తాను. గాట్ ఇట్ సార్. ఏదైనా సరే ఆరోగ్యవంతుడిగా మనం తయారు చేయగలిగితే, గ్రహాలు అనేది పెద్ద విషయం కాదమ్మా. గ్రహ సిద్ధాంతులు, గ్రహాల యొక్క ఇబ్బందులు అనేది 100కి 23% కూడా అప్లై అయ్యే పరిస్థితి కాదు. అదే కదా సార్ ఆస్ట్రాలజర్స్ చెప్తారు, కానీ మీరు కంప్లీట్ గా డిఫరెంట్ గా చెప్తున్నారు. అంతే. అంటే పూజలు చేయాల్సిన అవసరం లేదు, యాగాలు జపాలు చేయించాల్సిన అవసరం లేదు, రంగురాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ హెల్త్ కరెక్ట్ చేసుకోండి, మీ గ్రహస్థితి ఆటోమేటిక్ గా బాగుపడుతుంది. సింపుల్ గా ఒక మాటలో అంతే. చెప్పాలంటే మీరు సరే ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని రీచ్ అవ్వాలి అని అనుకుంటే ఎట్లా, హౌ డు దే కాంటాక్ట్ యూ? ముందరే చెప్తున్నాను, ఇది ఒక ప్రమోషనల్ ప్రోగ్రామ్ కాదండి. ఇది అసలు నేను ఆయన గురించి తెలుసుకొని ఆయన పర్సనల్గా రిక్వెస్ట్ చేసి నేను చేస్తున్నటువంటి ఎపిసోడే ఇది. కాకపోతే ఈ సబ్జెక్ట్లో మీకు గనక ఆయన మాట్లాడే విధానంలో ఆనెస్టీ కనిపించిన, ఒకసారి నేను కూడా ఐ హ్యావ్ టు గివ్ మై లైఫ్ అ ఛాన్స్ అని మీరందరూ అనుకున్నా, ఒకవేళ రీచ్ అవ్వాలి అని అనుకుంటే అడిగిన ప్రశ్న ఇది. ఇది ఒక క్యాంపెయినింగ్ వీడియో, ప్రమోషనల్ వీడియో కానే కాదు. సో ఇప్పుడు మిమ్మల్ని రీచ్ అవ్వాలి అని అనుకుంటే ఎట్లా సార్? ఎలాగంటే అమ్మా, వాళ్ళ జీవితంలో సీరియస్నెస్ ఉండి మ్మ్. నాకు ఆరోగ్యం కావాలి, జీవితం ఏదో సాధించాలి అనే తపన ఎవరైతే ఉన్నారో మ్మ్. వాళ్ళందరికీ కూడా నేను అపాయింట్మెంట్ ఇస్తాను. మ్మ్. ఏదో టైం పాస్గా అందరి దగ్గరికి వెళ్ళి నేను జాతకం ఏదో చెప్పించుకుందాం, ఏదో తెలుసుకుందాం అనే ఉన్న వాళ్ళకి మటుకి ఆస్ట్రాలజీ అనేది వాళ్ళకి నాట్ సూటబుల్ నేనైతే చెప్తాను. అది ఓన్లీ హెల్త్ అయితేనే మీ దగ్గరికి రావాలా? కెరియర్ మీద ఫోకస్ ఉన్నా సరే మీ దగ్గర మిమ్మల్ని approach రెండు అవ్వచ్చా? రెండు చేసుకోవచ్చు. వాళ్ళ సీరియస్నెస్ ఏదైతే ఉందో సీరియస్నెస్ నేను పరిగెత్తించగలను. మ్మ్. మీకు సీరియస్నెస్ ఉంది, మీ అబ్బాయిని పెద్ద డాక్టర్ చేయాలని మీకు ఉద్దేశం ఉంది, మ్మ్. ఆ బాబుని ఏ విధంగా అయితే అతను ఉత్తీర్ణ అవుతాడు అనేది నేను తీసుకెళ్ళగలుగుతాను. ఓకే. తీసుకెళ్ళగలిగి దాని యొక్క విధానాలని సూచనలను కూడా నేను ఇవ్వగలుగుతాను. అలా చాలా మంది, నేను ఒక 10,000 మంది హెల్ప్ చేసేప్పటికి నేను. రవి గారు ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను కమర్షియల్గా లేను, మౌత్ టు మౌత్ పబ్లిసిటీలో నేను ఉన్నా. అంటే వాళ్ళు రిజల్ట్ పొందారు, దీప్తి గారు రిజల్ట్ పొందారు, ఆ దీప్తి గారు ఇంకోళ్ళు రిఫరెన్స్ ఇచ్చారు, ఇలా దీప్తి గారు చెప్పారని చెప్పి నా దగ్గర వచ్చిన నాటికే నా టైం సరిపోతుంది. కొత్తగా దీన్ని నేను ఇంకా ఎలివేషన్ చేసి చెప్పే పరిస్థితి నేను ఇంకా ఆ టైమే లేదు నాకు. అంటే ఇప్పుడు ఎవరైనా మీతో కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటే మీ ప్రొఫైల్ చూసి, మీ వెబ్సైట్ చూసి, అమ్మ బాబో ఈయన దగ్గరికి వెళ్తే ఇప్పుడు మన ఆస్తులు అమ్ముకోలేమో అనేటట్టుగా కాస్ట్ చేస్తారా? లేదు మేడం, నేను సింపుల్, నా దగ్గర నా గ్రూప్లో 1000 మంది ఉన్నారమ్మా. నేను సింపుల్గా నేనేం చేస్తున్నానంటే, ఉచితంగా ఏది చేయకూడదు కాబట్టి ఒక 5,116 మెంబర్షిప్ ఇస్తున్నాను వాళ్ళకి, లైఫ్ టైం మెంబర్షిప్. మ్మ్. లైఫ్ టైంలో వాళ్ళ హెల్త్ పరంగా కానీ ఆస్ట్రాలజీ పరంగా కానీ ఎనీ డౌట్స్ ఏ వచ్చినా కూడా నాతో సంప్రదిస్తారు, వాళ్ళు కరెక్షన్ చేసుకుని వెళ్తారు. తర్వాత నేను వాళ్ళ దగ్గర ఛార్జెస్ చేసేది అయితే ఏముండదు. సూపర్. అసలు అంటే ఓ పక్క మీరు సర్వీస్ చేస్తున్నారు, ఇంకొక పక్క డబ్బులు ప్రతిదానికి పూజలకి క్రతువులకి ఈ రకంగా వేస్ట్ చేయొద్దు అని చెప్తూనే 10 మందికి ఉపయోగపడే వాళ్ళకే మీరు చెప్తాను అని అంటూనే బోలెడంత ఆ, సమాజానికి నేనేదో ఒకటి చెయ్యాలి అన్న తపన కనిపిస్తుంది నాకు అంతే. మీరు సో మాట్లాడుతుంటే. దాంట్లో ఆ ద్రవ్యాన్ని కూడా నేను లోక కళ్యాణం కోసం, ఇవాళంతా కూడా మొన్న హనుమాన్ జయంతికి 108 మంది దంపతులతో కళ్యాణం జరిపించాం. ఎంతో వాళ్ళంతా ఆనందంతో సంతోషంతో, తిరుమల తిరుపతి వేద పండితులు 11 మంది వచ్చి చాలా బ్రహ్మాండంగా 108 మంది దంపతులు ఒక్కళ్ళ దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేయకుండా
అంత కార్యక్రమాన్ని క్రతువుని జరిపించి పంపించాం. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వెళ్ళారు. అలాగే హనుమాన్ జయంతి మన తిరుమలలో మెడికల్ క్యాంప్, జపాలీలో మెడికల్ క్యాంప్ 3 days చేసాం. ఆదిరామ్జీ మఠంలో ఒకరోజు చేసాం. వాళ్ళ జపాలి హనుమాన్ టెంపుల్లో ఫ్రీ మెడిసిన్స్ డాక్టర్స్తో సహా తీసుకెళ్ళి నాకేదైతే ఇచ్చిన ఆ ద్రవ్యాన్ని ఈ విధంగా కూడా నేను ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎక్కడైతే ట్రైబల్స్ ఏరియాలో ఉన్నాయో వాళ్ళందరూ కూడా మెడికల్ క్యాంప్స్ అని వాళ్ళకి సో అది కూడా తిరిగి మళ్ళీ సొసైటీకి సొసైటీకి నేను ఖర్చు పెట్టే పరిస్థితి అయితే ఉందన్నమాట. గాట్ ఇట్ సార్. సార్ మెడికల్ ఆస్ట్రాలజీ రిలేటెడ్ గా ఒక లాస్ట్ క్వశ్చన్ తో ఈ ఇంటర్వ్యూని కంక్లూడ్ చేద్దాం సార్. మీరు ఈ మెడికల్ ఆస్ట్రాలజీ హెల్ప్ తో ఎవరికన్నా లైఫ్ లో ఫ్యూచర్ లో రాబోతున్నటువంటి ఒక సీరియస్ ప్రాబ్లమ్ ని ముందుగానే ఐడెంటిఫై చేసి వాళ్ళని కాపాడిన సందర్భాలు ఉన్నాయా? లాస్ట్ ఒక 1.5 year బ్యాక్ కార్సినోమా అంటే క్యాన్సర్ రాబోతుంది అనేది నేను మెన్షన్ చేసి చెప్పానమ్మా. ఇక్కడ తాడేపల్లి జగన్ గారి ఇంటి దగ్గరే. ఆ లేడీకి నమ్మలేదు ఆమె. నేను ముందు లివర్ కరెక్షన్ చేసుకోండి, లివర్ నుంచి మీకు సిరోసిస్కి వెళ్తుందని చెప్పాను. నాకు నిన్న ఏజీలో నాగేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. విక్రమ్ రెడ్డి అని నా ఫ్రెండ్, అతని దగ్గర పంపిస్తే లివర్ మార్పిడి చేయాలని చెప్పి నిన్న రిపోర్ట్స్ నాకు పెట్టారనమాట. రవి గారు మీకు చెప్పారు, నేను ఆ రోజు లివర్ టెస్ట్ చేయించుకోలేదు. అంటే ఏ అనారోగ్యం వస్తుంది అన్నది కూడా స్పెసిఫిక్ గా చెప్పగలమా అండి? స్పెసిఫిక్ గా చెప్పగలం. నిజమా? నిజం. ఓ వావ్. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో వాళ్ళు షెడ్యూల్లో ఉన్నారు. ఇప్పుడు రిపోర్ట్స్ అయి పెట్టారు. నేను అదే చెప్పాను నాగేశ్వర రెడ్డి గారితో అదే విక్రమ్ రెడ్డితో మాట్లాడి సాత్ అపాయింట్మెంట్ ఇవ్వండి. ఆయన గ్యాస్ట్రాంటాలజిస్ట్ కాబట్టి లివర్ సంబంధించిన డాక్టర్ దగ్గర పంపించారు. సో ఒకవేళ సీరియస్ గా తీసుకొని ఉంటే బహుశా ఇంత దూరం వచ్చే పరిస్థితి. అట్లా మీ అడ్వైస్ తీసుకొని సేవ్ అయిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఇవాళ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమా అని ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ మీ నాగేశ్వర రెడ్డి గారు ఇంటర్వ్యూ చేసి ఉంటారు కదా, ఆయన చాలా చెప్పారు. ఎక్కడ కూడా ఏ రోగం గురించి ఈ మెడిసిన్ గురించి చెప్పాలి. ఆయన లైఫ్ స్టైల్ మొత్తాన్ని కూడా జీవన విధానాన్ని గురించి చెప్పారు, దాంట్లో ఉన్న సబ్జెక్ట్ గురించి చెప్పారు. ఇలాంటివన్నీ కూడా సైకాలజికల్ సంబంధించిన ఫోబియా వల్ల ఈ జబ్బులన్నీ రావటం అమ్మా. చిన్న చిన్న ఆనందాలు కూడా పొందలేకపోతున్నారు. అంటే డబ్బులు పెట్టి ఆనందాన్ని కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు, కానీ డబ్బులు సంపాదించడానికి బతికున్న పరిస్థితే కానీ ఆనందాలని లైఫ్లో ఉన్న చిన్న చిన్న మనం చిన్నప్పుడు ఆడుకునే ఆటలు అవనివ్వండి, మన ఇంటికి వచ్చిన చుట్టాలు, బంధువులు, అలాగే అత్తమామలు, అలాగే దాంట్లో మేనత్తలు, వీళ్ళందరితో సత్సంబంధాలు ఉన్నప్పుడు ఏ రోగాలు లేవు, ఏ గ్రహాల యొక్క కారకత్వాలు లేవు. ఎప్పుడైతే మనిషి ఒంటరిగా అయిపోయి నేను సెల్ఫిష్గా ఎప్పుడైతే గ్లాసులు మూసేసి డోర్లు వేసేసుకుంటాం వల్లే ఈ అనారోగ్యాలన్నీ కూడా సూచిస్తున్నాయి అనేది నేనైతే నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. సూపర్. అంటే చాలా మందితో మాట్లాడాను ఇదే సబ్జెక్ట్ గురించి, బట్ మీతో మాట్లాడుతున్న ఈ కాన్వర్సేషన్ అయితే మాత్రం ఏదో ఒక తెలియని శాంతి, ఏదో ఒక తెలియని పీస్, ఇదంతా నిజమే కదా అని అనిపించేటటువంటి ఒక భావన. ఇట్ వాస్ వండర్ఫుల్ గెటింగ్ కనెక్టెడ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నాకు కూడా ఇవాళ సుమన్ టీవీకి చాలా మంది అడిగారు, నన్ను రోషన్ గారు, నాగరాజు గారు అంతా కూడా అడిగారు. కానీ దీప్తి గారి మీద, మా విజయవాడ అమ్మాయి దీప్తి గారి మీద నాకు ఆమె మీద ఉన్న గౌరవం, వాళ్ళ మదరు ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారు. ఆమెకే అమ్మ కాదు, అందరికీ కూడా మదర్ లాగా ఉంటుంది అనమాట, వాళ్ళ మదర్ అనమాట. సో అక్కడ చెల్లెళ్ళలాగా ఉంటారు వాళ్ళు. సో ఆ మీద దీప్తి గారి మీద ఇంట్రెస్ట్తో నేను వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఇంటర్వ్యూని కూడా నేను ఒక 10% చెప్పాను, 90% చాలా డెప్త్ సబ్జెక్ట్ ఉంది దీంట్లో. దీన్ని కూడా టైం కుదిరినప్పుడు కూడా మీకు నేను టైం ఇవ్వగలిగి ఇంకా ముందుకు తీసుకెళ్ళి మనం మల్టిపుల్ సిరీస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్.